అనగనగా సోనాపురం అనే అందమైన గ్రామంలో వివేక్, కిరీటి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వివేక్ ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు. కిరీటికి మాత్రం బంగారం, వజ్రాలు, మెరిసే రాళ్లంటే పిచ్చి. నిజమైన సంపద అవేనని నమ్మేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి వచ్చిన ఒక బాటసారి పక్కనే ఉన్న కొండ మీద ఉన్న పురాతన సూర్య దేవాలయంలో అపారమైన నిధి దాగి ఉందని చెప్పాడు. ఆ మాట వినగానే కిరీటి కళ్ళు మెరిశాయి. ఆ నిధిని ఎలాగైనా సంపాదించాలని అనుకున్నాడు. మనం ఆ నిధిని వెతుకుదాం వివేక్, మనకు బోలెడంత బంగారం దొరుకుతుంది అని కిరీటి పట్టుబట్టాడు. వివేక్ నిధి కన్నా ఆ పురాతన ఆలయం రహస్యాలు తెలుసుకోవాలనే కుతూహలంతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ తమ ప్రయాణానికి సిద్ధమయ్యారు. వాళ్ళ ప్రయాణంలో ఒక పెద్ద లోయ అడ్డు వచ్చింది. దాన్ని దాటడానికి దారి లేదు. అయ్యో, ఇప్పుడెలా అని కిరీటి నిరాశగా అన్నాడు. భయపడలేదు. అతనికి తాను చదివిన ఒక పుస్తకం గుర్తొచ్చింది. కిరీటి, చూడు, ఆ పడిపోయిన చెట్టుని ఆ బలమైన తీగలను ఉపయోగించి మనం ఒక వంతెన కట్టొచ్చు అన్నాడు. తన తెలివితో ఇద్దరూ కలిసి ఒక చిన్న వంతెనను నిర్మించి లోయను దాటారు. వాళ్ళు ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. కాని ఒక పెద్ద రాతి తలుపు దారిని మూసేసింది. దానిపై ఒక వింతైన పొడుగు కథ చెక్కబడి ఉంది. కిరీటి తన బలమంతా ఉపయోగించి తలుపుని నెట్టాడు. కాని అది కొంచెం కూడా కదల్లేదు. వివేక్ ప్రశాంతంగా ఆ పొడుపు కథను చదివాడు. నాకు గొంతు లేదు, కాని కథలు చెప్తాను. నాకు శరీరం లేదు, కాని ప్రపంచమంతా తిరుగుతాను. నేనెవర్ని? వివేక్ ఒక్క క్షణం ఆలోచించి పుస్తకం అని గట్టిగా అరిచి తలుపు మీద ఉన్న పుస్తకం గుర్తుని నొక్కాడు. పెద్ద శబ్దంతో ఆ రాతి తలుపు తెరుచుకుంది. లోపల బంగారం, వజ్రాలు లేవు. ఆ గది ఒక పెద్ద గ్రంథాలయం. వేల కొద్ది తాళపత్ర గ్రంథాలు, పుస్తకాలతో నిండి ఉంది. మధ్యలో ఒకే ఒక్క పుస్తకం మెరుస్తూ ఉంది. అది చూసి కిరీటి చాలా నిరాశపడ్డాడు. వివేక్ ఆ మెరుస్తున్న పుస్తకం వైపు నడుస్తుండగా కిరీటి కంట ఒక మూలన ఉన్న చిన్న బంగారు పెట్టె కనపడింది. అతను ఆశగా దాన్ని తెరవడానికి పరిగెత్తాడు. కానీ అది ఒక ఉచ్చు. రాతి తలుపు మళ్ళీ మూసుకుపోవడం మొదలైంది. కిరీటి భయంతో వణికిపోయాడు. వివేక్ వెంటనే ఆ మెరుస్తున్న పుస్తకం కింద ఉన్న పీఠంపై చెక్కిన అక్షరాలను చదివాడు. అవి తలుపును ఆపే మంత్రాలు. అతను గట్టిగా ఆ మంత్రాన్ని చదవగానే తలుపు మూసుకోవడం ఆగిపోయింది. కిరీటి కృతజ్ఞతతో వివేక్ వైపు చూశాడు. బంగారం కన్నా జ్ఞానమే గొప్పది, అదే నిజమైన సంపద అని ఆ రోజు కిరీటి తెలుసుకున్నాడు.